60 ఏండ్ల కళ 30 ఏండ్ల పోరాటం సుదీర్ఘ ప్రయాణము ఇప్పుడు జరుగుతున్నటువంటి 1000 గొంతులు లక్ష కార్యక్రమం కూడా విజయవంతానికి రాష్ట్రం తల నలుమూలల నుంచి కూడా వేల సంఖ్యలో మాదిగలు కూడా డప్పు చేతన పట్టుకొని ఇలా హైదరాబాద్కు వచ్చేటువంటి సందర్భాలు అంశాలు అనేక విషయాలు కూడా సోషల్ మీడియాలో కానీ అనేక పాటల రూపంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా దాఖలాలు కూడా లేవు. ఇలా శాంతియుతంగా జరిగేటువంటి ఒక ఉద్యమానికి ఇలా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి అక్కడ ఉన్న హైదరాబాద్ సిపి కూడా ఆ లేఖ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా కావాలని కొంతమంది ఏపీసీడీ వర్గాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏదైతే 1000 గొంతుల లక్ష కార్యక్రమాన్ని కూడా దాన్ని అబస్పాలు చేసే విధంగా అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారో దాని విషయంలో మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షులు అన్న చెప్పండి. ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూడా రిప్రజెంట్ చేసి గతంలోనే రిప్రజెంట్ చేసినప్పుడు కూడా సిపి గారు కూడా స్పందించిండ్రు, మీకు అనేకమైనటువంటి అవసరం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆర్డర్ ఇష్యూ చేసి దానివల్ల అనేకమైన విషయాలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొన్ని అపోహలను అనుమానాలను ఆధారంగా చేసుకొని వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాది ప్రజా పరిపాలన మేము అందిస్తాము, నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని నిర్మూలిస్తాము, ప్రాథమిక హక్కులను పౌర హక్కులను కాపాడుతాం, రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గతంలో నియంత్రిత పరిపాలన చేశాడు, అలాంటి పరిపాలన వైపు మేము వెళ్ళాం, మేము ప్రజాస్వామిక దృక్పథంతో ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పారు. నిజంగా ఆ మాట కట్టుబడి ఉండుంటే శాంతియుతంగా ఈ డప్పుల ప్రదర్శన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ రోజు ప్రకటించబడ్డ కార్యక్రమం కాదు, 2 నెలల క్రితమే ప్రకటించబడ్డ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మేము ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నామనే విషయాల మీద అనేక సందర్భాల్లో బహిరంగంగా మేము మాట్లాడడం జరిగింది. ఆ సమాచారం అంతా పోలీస్ అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని అకారణాలను కేవలం కొన్ని సాకులను కారణాలుగా చెప్పి కొన్ని అనుమానాలను కారణాలుగా చెప్పి మా కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అనేది తప్పు చర్య. దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసుకొని ఈ ఉద్యమ నేపథ్యాన్ని అంత అర్థం చేసుకొని భారతదేశంలో 30 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ఏకైక ఉద్యమం కేవలం ఎంఆర్పీఎస్ ఉద్యమం మాత్రమే. ఈ ఉద్యమ నేపథ్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ 30 సంవత్సరాల కాలంలో లక్షలాది మంది ప్రజలతో సభలు పెట్టుకున్నాం. 10 లక్షల మందితో సభలు పెట్టిన చరిత్ర ఉన్నది, 15 లక్షల మందితో సభలు పెట్టిన చరిత్ర ఉన్నది, లక్షలాది మంది ప్రజలతో ప్రదర్శన చేసిన చరిత్ర ఉన్నది. కానీ ఏనాడు కూడా మందకృష్ణ మాదిగ గారు గీసిన గీత దాటకుండా, మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ఆదేశాలు దాటకుండా క్రమశిక్షణగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో నిరంతరం కష్టపడ్డ చరిత్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ఉంది. మాదిగ మేము అట్లా శాంతియుతంగా ఈ పోరాటం చేసిన క్రమంలో ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినంత సహకారం ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం ఇవాళ అనుమతి నిరాకరించి మాదిగల మనోభావాలు దెబ్బతీయడమైన చర్య కాదు. ఇది ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని మరొకసారి మా దరఖాస్తును పరిశీలించి మా కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక సంఘటనలు జరిగినప్పటికీ కూడా మాలకు కూడా భారీ సభ పెడితే జనం వచ్చి ఆ సభను కూడా రాష్ట్ర గవర్నమెంటే ఇచ్చినటువంటి సందర్భాలు 2 నెలల ఏదైతే 1000 గొంతుల డప్పుల కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు పల్లెకు పట్టణానికి చేరినటువంటి సందర్భాలు వ్యవస్థ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి సందర్భంలోనే ఇలాంటి ప్రకటన చేయడం వల్ల మనోభావాలే కాదు ఇలా మాదిగలు ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వేల గొంతుల జాతి సంఖ్యాపరంగా తెలంగాణలో లక్షల సంఖ్యలో ఉన్నారు. మాలలతో పోల్చుకుంటే మాదిగ సంఖ్య లక్షల్లో ఉన్నారు. ఎప్పుడు పిలిపించినా లక్షల మంది ప్రజలు తరలి వస్తారు. మాదిగ సమాజంలో ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష బలంగా గుండెల్లో పాతుకుపోయింది. అందువల్ల ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం నిరంతరం మాదిగ ప్రజలు ఎప్పుడు పిలిచినా లక్షల మంది తరలి వచ్చారు. కానీ ఎప్పుడు పిలుపునిచ్చినా మాదిగ ప్రజలు తరలి వచ్చిన ప్రతి సందర్భంలో మేము శాంతియుతంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే ఆకాంక్షను వ్యక్తపరిచినాం. ఈ 30 ఏళ్ల కాలంలో ధర్నాల రూపంలో, రాస్తారోకోల రూపంలో, దిగ్బంధాల రూపంలో, ముట్టడిల రూపంలో, బహిరంగ సభ రూపంలో మా ఆకాంక్షను వ్యక్తపరిచినాం. కానీ తొలిసారిగా ఈ 30 సంవత్సరాల కాలంలో ఈసారి మన ఆకాంక్షను మన గొంతుల నుండి వచ్చే పాటల రూపంలో, అలాగే మన జబ్బకు వేసుకున్నటువంటి డప్పును వాయించే రూపంలో డప్పు ద్వారా మన ఆకాంక్షను వ్యక్తపరచాలి, డప్పు ద్వారా మన ఆవేదన చాటి చెప్పాలి, తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన ఆకాంక్ష నెరవేర్చుకోవాలనే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితోని, ఒక రాజ్యాంగబద్ధ స్ఫూర్తితోని ఈ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మాలల సభకు, సింహగర్జన సభకు అనుమతి ఇచ్చిన మీరు మరి మాదిగల శాంతియుత ప్రదర్శనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? మీరు గత కొంతకాలంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినట్టు నుండి మాలలకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తూ మాదిగల అంచివేసే చర్యలకు మీరు పాల్పడుతున్నారు. ఈ విధానాన్ని పునఃసమీక్ష చేసుకోవాలి. మీకు మాలల మీద ప్రేమ ఉంటే మీ ప్రేమ ఉంచుకోండి, మేమే కాదంటలేదు. కానీ తెలంగాణ మనోభావాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళ మనోవేదన అర్థం చేసుకోవాలి, ఆకాంక్షను గుర్తించాలి. ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఈ జాతీయ ఆకాంక్ష నెరవేర్చాలి. ఈ జాతికి కావాల్సిన సహకారం అందించాల్సిన బాధ్యత ఉంది. గతంలో మాదిగలు
మీ ఎదుగుదల కోసం, మీ రాజకీయ ఎదుగుదల కోసం ఎంత సహకారం అందించాలో, మీ సొంత సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎంత సహకారం అందించిందో అంతకు 1000 రెట్లు ఎక్కువగా మాదిగ సామాజిక వర్గమే సహకారం అందించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ మనసులో మాదిగల స్థానం ఇచ్చి ఈ వర్గీకరణ ఆకాంక్ష నెరవేర్చడానికి కావాల్సిన సహకారం అందించడంతో పాటు మా ప్రదర్శన నిర్వహించడం కోసం అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేపథ్యంలోనే ఏదైతే చేస్తారో అనుగుణంగానే ఇలా కమిటీకి సంబంధించిన కూడా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి నేపథ్యం జడ్జిమెంట్తో పాటు ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి దాని చట్టరూపం కూడా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చిన తర్వాత వేగవంతంగా ఎస్సీ వర్గీకరణ అమలులో తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఆ విషయం దేశం మొత్తం ముఖ్యంగా తెలంగాణ సమాజం గమనించింది. ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు మేము స్వాగతిస్తున్నాం. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ మేము నిలబెడతాము. అలాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని ఆయన అసెంబ్లీకి సాక్షిగా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అయితే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కూడా చేవెల డిక్లరేషన్లో వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసింది కాబట్టి దానికి కొనసాగింపుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ మీద అసెంబ్లీలో సానుకూలమైన ప్రకటన చేయడం జరిగింది. అయితే దాన్ని అమలు పరిచే క్రమంలో 5 నెలలు నిర్లక్ష్యం జరిగింది, 5 నెలలు కాలయాపన జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావడానికి హర్యానా ప్రభుత్వానికి 1 నెల రోజుల సమయం పట్టింది. నెల రోజుల వాళ్ళు కమిషన్ వేసిండ్రు, రిపోర్ట్ చూపించుకున్నారు, క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు, వర్గీకరణ అమల్లో తీసుకొచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 5 నెలలు సమయం పట్టడానికి గల కారణం ఏంటో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా మీరు మంత్రివర్గ ఉపసంఘం నియమించిండ్రు, జ్యుడిషియల్ కమిటీషన్లు, కమిటీ నివేదిక తెప్పించుకుంటామని అన్నారు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకొచ్చి సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ఒక న్యాయమైన ముగింపు ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా యావత్ మాదిగ జాతి తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాదిగల చరిత్రలో నిలబడిపోయే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 30 సంవత్సరాల మాదిగ జాతి వర్గీకరణ పోరాటానికి న్యాయమైన ముగింపు ఎవరిచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దాని సమాధానంగా రేవంత్ రెడ్డి పేరు ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 1000 గొంతుల లక్ష డప్పుల కార్యక్రమం ప్రదర్శన ఫిబ్రవరి 7న జరగబోతున్నది. ఆ ప్రదర్శన జరగడానికంటే ముందే మీరు వర్గీకరణ అమల్లో తీసుకొస్తే ఆ చరిత్ర మీకు ఉంటుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు వర్గీకరణను వెంటనే అమల్లో తీసుకురావాలి, అలాగే మా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలి. ఈ 2 చర్యలు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా, ఈ 2 చర్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా మాదిగల పక్షపాతిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అది నిరూపించుకుంటారని ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. సందర్భంలో మాలలే పెద్ద మొత్తంలో లాబింగ్ చేస్తున్నారు. కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రాలు కానీ మాలల లాబింగ్ ఎక్కువ, దానివల్ల మాదిగలను ఇప్పుడు కూడా అణచివేసేటువంటి పరిస్థితి ఉంది. మాదిగలు ఏం చేసినా కూడా దాటుకునే పోతారన్నటువంటి నినాదం ఉంటుంది. దానివల్ల ఏం చేస్తారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాలలను నెత్తి మీద పెట్టుకోవడం వల్ల సామాజిక వర్గం తెలంగాణలో అత్యధిక మాదిగ సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. మాదిగలతో పాటు అనగాన వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగడం జరుగుతున్నది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక కులానికి 3 టికెట్లు ఇచ్చి మరొక కులంలో మరొక కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చుకొని ఎత్తి మీద పెట్టుకుని ఇలాంటి జనాభా మాదిగలు కులాలను దూరం చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోతుంది. ఈ విధానం నుండి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో మాలలు చేస్తున్నటువంటి కుట్రల నుండి, మాలలు కాంగ్రెస్ పార్టీ కబ్జా చేసుకునే విధానం నుండి కాంగ్రెస్ పార్టీ బయటపడడం ద్వారా తెలంగాణ సమాజం అన్ని కులాల ఆధార రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మరింతగా ఉపయోగపడుతుంది. కానీ కేవలం ఒక మాల సామాజిక వర్గాన్ని ఎత్తుకోవడం, మాదిగల కింద అంచివేసే చర్యల నుండి కాంగ్రెస్ పార్టీ బయటపడాలని కోరుతున్నాం. ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూరం అయితే కూడా దూరం. ఈ ప్రమాదాన్ని అధిష్టానం గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తుంది. మరి సామాజిక న్యాయం చెప్పడం అంటే ఒక మాల సామాజిక వర్గానికే కొమ్ము. సామాజిక వర్గం అంటే ఎస్సీలలో 59 కులాలు ఉన్నప్పుడు అన్ని కులాలు సమన్యాయం చేయడమే సామాజిక న్యాయం. అన్ని కులాల జనాభా ప్రకారం అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమన్యాయం చేయాలి. ఎమ్మెల్యే సీట్ల కావచ్చు, ఎంపీ సీట్ల పంపకాలు కావచ్చు, రేపు స్థానిక సంస్థల నియామకాలు అన్ని ప్రభుత్వం వాళ్ళకి చేసిన అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాన్య కట్టుబడి ఉన్న విషయం నిరూపించుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నాం. సందర్భంలో అందరూ కూడా ఒక ఆందోళన ఉంది. పర్మిషన్ ఇవ్వకపోతే మాదిగల పరిస్థితి ఏ 1000 గొంతుల లక్ష డబ్బుల కార్యక్రమానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? 1000 లక్ష డబ్బులు అనే కార్యక్రమం ఇవాళ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 గ్రామ పంచాయతీలని మాదిగ బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. కూలీనాలు చేసుకున్న డబ్బులతోని
ప్రతి మాదిగ ఇల్లు స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నది. ప్రతి మాదిగ కుటుంబం డప్పును కూడా కొనుక్కున్నది. రేపు ప్రతి మాదిగ కుటుంబం నుండి ఒక వ్యక్తి తప్పనిసరిగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. వాళ్ళ ఆకాంక్ష తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఈ ర్యాలీ జరుపుకోవడానికి సంపూర్ణ సహకారాలు అందించి దానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది జరగని పక్షంలో ఈ 1000 గొంతుల లక్ష డబ్బుల కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. మా జాతిలో ఉన్నటువంటి ఆవేదన, 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం, మా హృదయాల్లో దాగి ఉన్నటువంటి ఆకాంక్షను బయట పెట్టాల్సిన సమయం సందర్భం ఇలాంటి ఇదే కాబట్టి దాన్ని నెరవేర్చే దిశగా దాన్ని అమలు చేసే విధంగా మాదిగ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. ఈ రోజే మళ్ళీ మరొకసారి ప్రభుత్వం దృష్టికి వాళ్ళు ఏవైతే కొన్ని ఆరోపణలు, కొన్ని అనుమానాలు, కొన్ని అపోహలు సృష్టించి మా కార్యక్రమానికి అనుమతి నిరాకరించారో వాటి మీద ఒక స్పష్టత ఇస్తూ, వాటి మీద ఒక సమాధానం తెలియజేస్తూ, వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తూ మరొకసారి ప్రభుత్వానికి అనుమతి కోరుతూ దరఖాస్తు పెడతాం. రేపటిదాకా వేచి చూస్తాం. రేపటిలోగా పర్మిషన్ రాకపోతే ఉదయమే మళ్ళీ ఎంఆర్పిఎస్ మరియు కళాకారుల బృందం ఆధ్వర్యంలో ముఖ్య నాయకులందరూ కూర్చొని దాని మీద చర్చించిన తర్వాత భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ గౌరవనీయులు మా జాతి అధినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటిస్తారు. ఆ విధంగా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. లాబింగ్ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడి నుంచి మేము తప్పనిసరిగా ముందు మేము ఎల్బీ స్టేడియం నుండి మా అనుమతి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎల్బీ స్టేడియం ఎందుకనంటే ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజలు వస్తారు కాబట్టి అక్కడ మా మహానీయుడు డాక్టర్ బాబు జగజీవనరావు విగ్రహం ఉంది కాబట్టి ఆ మహానీయుడికి పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడ నుండి మా ర్యాలీ ప్రారంభించి సెక్రటరియట్ మీదుగా ముందుకు వచ్చి అక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నటువంటి ఓపెన్ స్థలంలో అక్కడ బహిరంగ సభ నిర్వహించాలని మేము అనుకుంటున్నాం. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలు అదే స్థలంలో పెట్టాడు. ఆ స్థలంలో కూడా మాకు అనుమతి ఇస్తే మేము అక్కడ సభను శాంతియుతంగా నిర్వహించి అక్కడ మా ఆకాంక్ష చాటి చెప్పాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది దాదాపు 1 కిలోమీటర్న్నర ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే, 1 కిలోమీటర్న్నర మాత్రమే దీని దూరం ఉంది కాబట్టి 1 కిలోమీటర్న్నర పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి అసౌకర్యం ఉండదు. తర్వాత మాకు ర్యాలీ కూడా 1 గంట 2 గంటల పాటు జరిగే ర్యాలీ కాబట్టి అర్థం చేసుకుని మాకు అనుమతి ఇవ్వాలని ఉన్నటువంటి అవాంఛనీయ ప్రయత్నాలు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. నిన్నగా మొన్న జరిగినటువంటి అనేక కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు మా కార్యక్రమం కర్రలు పట్టుకునే కార్యక్రమం కాదు. డప్పు సమాజాన్ని మేలుకొల్పింది, డప్పు సమాజానికి చైతన్యపరిచింది, డప్పు సమాజానికి సేవ చేసింది. ముఖ్యంగా ఈ డప్పు సమాజంలో అన్ని వర్గాలతో ఒక బలమైన అనుబంధం కలిగి ఉన్నటువంటి డప్పు తొలిసారి మాదిగ జాతి విముక్తి కోసం మోగబోతుంది. డప్పు మొదటిసారి మాదిగ జాతి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం తన చైతన్యాన్ని ప్రదర్శించబోతున్నది. దీనికి అవకాశం ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. డప్పుతో అనుబంధం లేని కులం లేదు. ఈ సమాజం మనిషి జీవితంతో డప్పు అనుబంధాన్ని, మంచి కార్యక్రమాలను మొదలుకుంటే ప్రతి మనిషి దుఃఖాన్ని, కష్టాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, పండుగల్ని, పబ్బాలను అన్నింటినీ పంచుకునే చరిత్ర డప్పుకున్నది కాబట్టి ఆ డప్పు మొదటిసారి వర్గీకరణ ఆకాంక్షలు వ్యక్తపరుస్తుంది కాబట్టి దీనికోసం అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ విధంగా మా డప్పు ప్రదర్శన చరిత్రలో నిలబడే ప్రదర్శన అవుతుంది. దాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ మార్గంలో, గాంధీ మార్గంలో ఒక నూతన చరిత్ర ప్రదర్శన కార్యక్రమాన్ని ఖచ్చితంగా జరిపి తీరుతాం. చాలా మంది కూడా మాలలు కానీ అనేక మంది విమర్శలు కూడా మందక్షమైన విమర్శలు చేస్తున్నారు. ఒక పద్మశ్రీ అవార్డు వచ్చిన నేపథ్యంలో కానీ మందమైన అనేకమైనటువంటి బూతులు మాట్లాడుతున్నారు. ఆ విషయంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మరి నాగేశ్వర రెడ్డి గారు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. మరి ఆయన ఏ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేసేవారు సమాధానం చెప్పాలని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. గతంలో పద్మశ్రీ అవార్డులు గడ్డం సమ్మయ్య చిందు కళాకారునికి వచ్చింది, అలాగే కిన్నెర మొగిలయ్యకు వచ్చింది, అలాగే దాసరి కొండప్ప అని ఒక కళాకారుడికి వచ్చింది. మరి వీళ్ళందరూ బీజేపీ పార్టీ కాదు కదా. ఒకవేళ గద్దర్కు అవార్డు ఇస్తే మరి గద్దర్ బీజేపీ పార్టీ వాడవుతాడా? లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామినేట్ చేసిన గోరెటి వెంకన్నకి ఇస్తే మరి గోరెటి వెంకన్న ఇవాళ బీజేపీ పార్టీ సంబంధించిన వ్యక్తి అవుతాడా? ఈ 10 ఏళ్ల కాలంలో అనేక మందికి సమాజంలో గుర్తింపు, గౌరవానికి నోచుకొని నిరాదరణ గురై అనేక విధాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తించి అరుదుగా ప్రజాసేవ చేసిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ గొప్ప గౌరవం విలువ ఇచ్చే విధంగా పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది. అసలు ఈ దేశంలో పద్మశ్రీ అవార్డు పొందడానికి ఉన్న ఏకైక అర్హత ఉన్నటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు మాత్రమే. మందకృష్ణకు పద్మశ్రీ ఇవ్వడం ద్వారా పద్మశ్రీ అవార్డు యొక్క విలువ పెరిగింది, పద్మశ్రీ అవార్డు యొక్క గౌరవం పెరిగింది. ఎందుకు మందకృష్ణకు ఇవ్వడం వల్ల పెరిగిందంటే భారతదేశంలో ఇప్పుడున్న ఆధునిక భారతదేశంలో రాజకీయ అధికారం చేతిలో లేకుండా, పదవులు చేతిలో లేకుండా ప్రజలకు సేవ చేసి అనేక సంక్షేమ పథకాలు సృష్టించి ఆ పథకాలను ప్రజలకు అందించిన ఒకే ఒక్క నాయకుడు మందకృష్ణ మాదిగ గారు తప్ప భారతదేశంలో మరెవరూ లేరు. ఇవాళ 30 ఏళ్ళ ఈ ఉద్యమం మందకృష్ణ పెట్టింది మాదిగ దండోర ఉద్యమం, అంటే మాదిగల కోసం ఉద్యమం మొదలుపెట్టిండు. మాదిగల కోసం ఉద్యమం మొదలుపెట్టిన మందకృష్ణ మాదిగ గారు కేవలం మాదిగ జాతి కోసమే పరిమితం కాకుండా సమాజంలో మేము కూడా భాగం, సమాజంలో మాలాగే అనగానే వర్గాలు ఉన్నారనే ఉద్దేశంతో దేశంలో, ప్రపంచంలో ఎక్కడ జరిగిన అనేక మానవీయ ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మందకృష్ణ వర్గీకరణ పోరాటం చేయడం ద్వారా 25,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ సాధించడం, దానివల్ల దళిత గిరిజన ఉద్యోగులకు ఇవాళ న్యాయం జరుగుతున్నది. దీంతో పాటు ఆరోగ్య
ఆరోగ్యశ్రీ పథకం సాధించిండు. గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత ఆపరేషన్ చేయడం కోసం పోరాటం చేసి అందులోనూ విజయం సాధించిండు. వికలాంగుల పెన్షన్లు పెంచడం కోసం పోరాటం చేసిండు. వృద్ధులు వితంతులు ఒంటరి మహిళల పెన్షన్లు పెంచడం కోసం పోరాటం చేసిండు. రేషన్ కోటా ద్వారా ఇచ్చే బియ్యం కోటాను పెంచడం కోసం పోరాటం చేసి విజయం సాధించిండు. అలాగే తెలంగాణ అమరవీరుల కన్నీటి గాథను అర్థం చేసుకొని వాళ్ళ కన్నీళ్ళెందుల కోసం పోరాటం చేసిండు. ఇవాళ వాళ్ళ కుటుంబాల్లో వెలుగు తీసుకురావడానికి కారకుడైండు. వీటితో పాటు మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఆ అత్యాచారాలు నిరోధించడానికి, అత్యాచారాల మీద పాల్పడ్డ వాళ్ళందరినీ కఠినంగా శిక్షించడానికి 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాధించిండు. అనాథకుల కోసం పోరాటం చేసిండు. ఇవాళ మాదిగ జాతి ఆకాంక్ష ముందు నడపడం కోసం అనేక ఉపకులాల పట్ల బాధ్యత వహించి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఇన్ని పోరాటాలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ మందకృష్ణ చేసిన ఈ పోరాటాల ద్వారా మేము గర్వంగా చెప్తున్నాం, తెలంగాణ నేల మీద, ఆంధ్రప్రదేశ్ నేల మీద, ఈ తెలుగు భూమి మీద 90% ఇళ్లలో మందకృష్ణ పోరాటం చేసి సాధించిన ఫలితాలు ఉన్నాయి. 90% మంది ప్రజలు మందకృష్ణ పోరాట ఫలితాలు అనుభవిస్తున్నారు. ఇవాళ భారతదేశంలో 6,000 కులాలు ఉన్నాయి. ప్రతి కులానికి కుల సంఘం ఉంది. కానీ ప్రతి కులం కూడా మా కులం బాగుండాలి, మా కులం మాత్రమే పైకి రావాలని ఆలోచిస్తే మేము బాగుండాలి, మా అన్ని కులాలు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని నిస్వార్థమైన ఒకే ఒక కుల సంఘం ఉద్యమం, ఒకే ఒక నాయకుడు. కాబట్టి అట్లాంటి ఒక గొప్ప నాయకుడికి పద్మశ్రీ అవార్డు రావడాన్ని మన తెలంగాణ ప్రభుత్వం స్వాగతించాలి, ఆ తెలుగు ప్రజలు స్వాగతించాలి, భారతదేశ ప్రజలు స్వాగతించాలి. కానీ అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తుంటే ఒక వర్గం మాత్రం వెకిలి చేష్టలకు పాల్పడుతూ తమ కుళ్ళు బుద్ధితోని, తమ అసూయ బుద్ధితోని, తమ ద్వేష బుద్ధితోని ఈ పద్మశ్రీ అవార్డును వ్యతిరేకించడం జరుగుతున్నది. అది సరైన చర్య కాదు. వాళ్ళ బుద్ధి మార్చుకోవాలని ఒకసారి సందర్భంగా మేము వారికి తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి నేపథ్యంలో పద్మశ్రీ విషయంలో కానీ ఇప్పుడున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ ఏదైతే 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి అపోహాలు సృష్టించే తరుణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు సృష్టించినా ఆగేదే లేదు, ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ఏదైతే మా న్యాయమైన డిమాండ్ మా డిమాండ్కు ఇప్పుడు సబ్బండ కులాలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం కూడా ఉందని చెప్తున్నారు. ఓటు స్టూడియో.